పార్టీ మార్క్సిస్టు సిపిఎం జగిత్యాల జిల్లా 3వ మహాసభలు డిసెంబర్ 8వ తారీఖున జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం జగిత్యాల ఉన్నటువంటి ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక సమస్యలు, రైతాంగ సమస్యలు, కూలీల సమస్యలు, మహిళా సమస్యలు, విద్యార్థి యువజన నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఒక దిశానిర్దేశం చేసుకొని తీర్మానాలు చేసుకొని భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే గతంలో అనేక ఉద్యమాలు జగిత్యాల జిల్లాలో జరిపినాం. ఈ జగిత్యాల ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల కోసం ఇళ్ల జాగాలు ఇవ్వాలని చెప్పేసి, ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున భూ పోరాటం నిర్వహించడం జరిగింది. మీరు జగిత్యాల ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా గమనించారు. ఆ జగిత్యాల వేసుకున్నటువంటి పట్టణంలో కానీ, కోరట వేసినటువంటి పట్టణంలో గుడిసెలలో ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు దౌర్జన్యంగా, నిరంకుశత్వంగా ప్రజలను, పేదలను, బడుగు బలహీన వర్గాలను బెదిరించి గుడిసెలను ఖాళీ చేయించి ధ్వంసం చేసి వాళ్ళు కేసు పెట్టి జైలుకు వెళ్ళినా కూడా ఈరోజు భయపడకుండా, బెదరకుండా ఎర్రజెండా ప్రజల కోసం పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా పోరాటం చేస్తాం. దానికోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర మహాసభలు కూడా జనవరి నెలలో సంగారెడ్డి పట్టణంలో 25, 26, 27, 28 4 రోజుల పాటు జిల్లా రాష్ట్ర మహాసభగా జరుగుతున్నాయి. దాని అనంతరం ఏప్రిల్లో ఆకలిమార్గ మహాసభలు కూడా తమిళనాడు రాష్ట్రం మదురైలో కూడా జరుగుతూ ఉన్నాయి. వాటి మహాసభలు మొత్తం కూడా దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ మహాసభలు జరుగుతామని చెప్పేసి కూడా మీరందరూ కూడా గమనించాలి. దానికోసం భవిష్యత్తులో నిర్వహించేటువంటి ఉద్యమాలకు, పోరాటాలకు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, కర్షకులు, బడుగులు, బలహీన వర్గాలు, కవులు, రచయితలు, మంత్రులు అందరూ కూడా సహకరించి, ఆదరించి, అవకాశం ఇచ్చి సహకారం కూడా అందించాలని చెప్పేసి కూడా జగిత్యాల సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మేమందరూ కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా కూడా మీరు సహకారం చేస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. కాబట్టి మహాసభలో చేరుతారని కూడా మీరందరూ తోడ్పాటు అందించాలని చెప్పేసి మరొకసారి అందరూ కూడా జిల్లా కమిటీ విప్లవ తెలియజేస్తాం.